గతంలో డంపింగ్ డిఆర్డీ ఆఫీస్ వెనక ఉండేది. డంపింగ్ అలా మార్కెట్ కట్టారని చెప్పి టీఎన్జెస్ కాలనీ పెట్టారు. టీఎన్జెస్ కాలనీలో టీఎన్జెస్ వాళ్ళకి జాబ్ ప్లాట్లు ఇచ్చారని చెప్పేసి అవతల పెట్టడం జరిగింది. ఎక్కడైనా పెట్టిన తర్వాత ఇంకొకటి పోతుంటుంది. మరి అలాంటి డంపింగ్ ఈడ 16-17 సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాం, ధర్నాలు చేసినాం, ఎన్నో ఇబ్బందులు పడ్డ తర్వాత మా గోసా చూసి తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి చూసి మరి కేసీఆర్ని పిలిపించి, అప్పుడు సీఎం కేసీఆర్ పిలిపించి తుమ్మల గారు బంద్ చేయించడం జరిగింది. జరిగిన తర్వాత తుమ్మల గారు ఓడిపోయాక మళ్ళీ అజయ్ మినిస్టర్ అయిన తర్వాత ఇదే డంపింగ్ మళ్ళీ జనాల్లో పెట్టడం జరిగింది. ఎక్కడైనా డంపింగ్ పోయిన డంపింగ్ని ఇంకొకటి తీసుకుపోతారు, కానీ మరి ఇక్కడ పెట్టడం ఏందో మాకు తెలియదు. అక్కడ కామించగలిగే 3-4 కిలోమీటర్ దూరం ఉంటుంది డంపింగ్. వాళ్ళకి ఇబ్బంది అయితే ధర్నా చేస్తే 2000 మంది ధర్నా చేస్తేనే బంద్ చేయించారు. మరి ఈ డంపింగ్ చుట్టూ దగ్గర ఒక 20-50 మంది ఉంటారు సార్. దానిగూడ, రామన్నపేట, రాపర్తి నగర్, బీసీ కాలనీ, మరి టీఎన్జోస్ కాలనీ, కైకుండగూడెం, ఖానాపురం 40-50 మంది ఉంటారు. మరి 2000 మంది కోసం బంద్ చేశారు. మళ్ళీ 50,000 మంది చచ్చిపోవాలన్నా మరి ఏంటి? మరి దయచేసి జనాలు లేని కాడ పెట్టండి, మేము జనాలు ఉండే కాడ పెట్టనట్లే ఇంకొక మార్పియండి. మాకు తుమ్మల గారు హామీ ఇచ్చారు, దయచేసి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.